హలో అండి. ఏంటి లైటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీకి వెళ్ళారా అనుకుంటున్నారా? నేనైతే వెళ్ళలేదండి. మే 29కి మా వారి బర్త్డే. అదే రోజు మా వారి సార్ వాళ్ళ వియంకులు అదే రోజు మ్యారేజ్ డే అన్నమాట. సో రెండు కలిసి వచ్చాయి కాబట్టి అందరం ప్లానింగ్ చేసుకున్నారనమాట అందరూ. సో మ్యారేజ్ డే కాబట్టి రామోజీ ఫిల్మ్ సిటీకి వెళ్ళి సెలబ్రేట్ చేసుకుందాం అనేసి ప్లానింగ్ చేసుకున్నారు. మమ్మల్ని అయితే ఇంట్లోనే కూర్చోబెట్టి వాళ్ళందరూ ఎంజాయ్ చేశారనమాట. మా వారైతే చక్కగా షూట్ చేశారండి. సో నేను మొత్తం చూపిస్తాను, ఒక్కొక్కటిగా చూపిస్తూ మాట్లాడతాను అనమాట. ఇది నైట్ టైం షూట్ చేశారండి. వెళ్ళిన రోజు స్టే చేశారు సితారా హోటల్లో. రెస్ట్ తీసుకున్న తర్వాత కాసేపటికి మళ్ళీ నైట్ టైం లైటింగ్ చాలా బాగుంటుంది, ఒకసారి చూడండి అంటే సరే అనేసి ఒకసారి ఇలా చక్కలు కొట్టడానికి వచ్చారు. వీడియోలో చూసారు కదా, నైట్ టైం తక్కువగా షూట్ చేయటం వల్ల నేను తక్కువగానే పెట్టాను. ఒక బస్సు నించొని ఉంది చూసారు కదా, మార్నింగ్ కల్లా ఈ బస్సు ఎక్కితే మొత్తం చూపించడమే కాదండి, మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనమాట. అది ఏ సినిమా ఎక్కడి నుంచి తీశారు ఏంటి. ఇక్కడ రైల్వే స్టేషన్ చూసారు కదా, మనకేమో సినిమాలో చాలా పెద్ద పెద్దగా చూపిస్తారు, ఇక్కడికి వచ్చేసి చాలా స్మాల్ గా ఉందన్నమాట. అసలు సినిమాలో తీసే వాళ్ళు సినిమా హీరోస్ హీరోయిన్సే కాదండి, మా వారు కూడా వెళ్ళిన వాళ్ళందరూ సినిమా హీరో హీరోయిన్స్ అనమాట. యూరోపియన్ కూడా వెళ్ళొచ్చారు మా వారు వాళ్ళ సారు అందరూ. సో చూస్తారు రామోజీ ఫిల్మ్ సిటీలో యూరోపియన్ సెట్టే కాదు, బాహుబలి సినిమా కూడా ఇక్కడే తీశారంట. నాకు కూడా తెలియదు, మా వారు వీడియో షూట్ చేసి చూపిస్తుంటే నేను ఆశ్చర్యపోయాను అనమాట. సో సినిమాలో చాలా చాలా పెద్ద పెద్దగా సెట్టింగ్లు చేసి అసలు ఎలా తీస్తారు ఏంటి అనేసి నేను ఆశ్చర్యపోయాను. మా వారు చూపిస్తుంటే ఏంటి ఇంత స్మాల్ గా, ఇంత సింపుల్ గా, ఇంత స్మాల్ గా ఉంది, అసలు చూడటానికి ఎంత చక్కగా అనిపిస్తుంది, చూసే వాళ్ళకి ఎంత ఆశ్చర్యంగా అనిపించింది అనేసి నాకు కూడా. సో చాలా సంతోషంగా అనిపించింది. దగ్గరికి వెళ్ళి చూడకపోయినా ఇలా షూట్ చేయటం వల్ల నాతో పాటు మీరు కూడా చూస్తారనేసి నేను ఈ వీడియో అనేది పెడుతున్నాను, చూడండి. సో ఈ సెట్ చూస్తున్నారు కదా, ఇది గుడికి వెళ్ళేటప్పుడు అనుష్క లైన్ లో అనుష్క మీద చెయ్యి వేయబోతే చేతులు అనేవి నరికేశారు బాహుబలి, చూసారు కదా, ఈ సెట్టే అన్నమాట. చూడండి మా వారు మళ్ళీ యూరోపియన్ వెళ్ళి ఎలా స్టిల్ ఇస్తున్నారు. ఆహా భలే ఉంది కదా, చూస్తేనే చాలా అద్భుతంగా ఉంది. అసలు ఇలా వీడియోలో చూస్తేనే నాకు ఎంత చక్కగా అనిపించింది. దగ్గరికి వెళ్ళి చూసే వాళ్ళకి ఎంత అద్భుతంగా ఉంటుందో మీరే ఊహించగలరు. ఇది వచ్చేసి గేట్ గుర్తుందా, బాహుబలిలో ముఖద్వారం గేట్ పెద్దగా ఓపెన్ చేస్తారు ఇద్దరు కలిసి, ఎంత సౌండ్ వచ్చిందో కదా, అదే ఈ గేట్ అనమాట. సో లోపలికి వెళ్ళి మొత్తం మా వారు చూపిస్తున్నారు అనమాట. అసలు ఏంటి ఎలా ఉంది, ఈ లొకేషన్లు మొత్తం చూస్తే ఎంత డబ్బు ఖర్చు పెట్టినా నష్టం లేదు అనిపిస్తుంది కదా, నాకైతే అలా అనిపిస్తుంది. మరి మీకు ఎలా అనిపించింది? అదిగాక రామోజీ ఫిల్మ్ సిటీ చూసారో నాకు కామెంట్ అనేది చెయ్యండి. హైదరాబాద్లో ఉన్న ప్రతి ఒక్కరు చూస్తారనేది కూడా లేదు, అలా అని చూడకుండా లేరని కూడా లేదు కదా. బాహుబలి సినిమాలో 100 అడుగుల రానా స్టాచ్యూ పెడతారు కదా, ఎంత వేల మంది పట్టుకొని. సో అదే ఈ స్టాచ్యూ అన్నమాట. ఆహా మా వారి ఫ్లైట్ కూడా ఎక్కాడు, చూసారా రామోజీ ఫిల్మ్ సిటీలో ఇంత పెద్ద ఫ్లైట్. అమ్మో భలే ఉంది కదా. ఈ ఫ్లైట్ ఎక్కంగానే మా వారి ఫీలింగ్ ఎలా అనిపించింది అంటే, రియల్గా ఫ్లైట్ ఎలాగో ఎక్కలేదు, అదృష్టం కూడా లేదు. రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ ఫ్లైట్ ఎక్కితే నా కోరిక నెరవేరిందో అన్న ఫీలింగ్లో ఉన్నారు మా వారు. చూసారా ఇదంతా యూరోపియన్ స్ట్రీట్. ఆల్మోస్ట్ 70 to 80% సినిమాలు ఏడవిస్తారండి. ఇంత యూరోపియన్ స్ట్రీట్. అనుష్కని బాహుబలిలో కట్టేసిన ప్లేస్ ఇది, ఈ కట్టెలు చేసిన ప్లేస్ ఇది. యూరోపియన్ స్ట్రీట్ చూడడానికి వచ్చిన వాళ్ళకి బోర్ కొట్టకుండా మ్యూజిక్ పెట్టేసి చక్కగా డాన్స్ వేస్తున్నారు చూడండి. ఈ సెట్ చూసారా, లాస్ట్ సీన్ రానాకును ప్రభాస్ ఫైట్ జరిగేటప్పుడు బాగా బాహుబలికి గాయాలైనప్పుడు శివలింగంపై చేయి పెట్టేసి అక్కడ ఉన్న భస్మాన్ని సో శరీరం మొత్తం పూసుకుంటాడు కదా, సో అదే ఇదన్నమాట. ఇవి చూసారా పక్కన మొత్తం బాణాలు ఎంత చక్కగా సెట్ చేసి పెట్టారో, మంచిగా ఉంది కదా. ఇప్పుడు చూడండి మా వారు క్లారిటీగా చూపిస్తున్నారు బాహుబలి ముఖద్వారం ఎంత పెద్దగా ఉందో, మంచిగా ఉంది.
బల్లాల దేవ బాహుబలిలో యూజ్ చేసిన బండి ఇది. ఆ దిక్కు మడతానికి అది లైటింగ్ ఇట్లానే అది లైటింగ్ లండన్ బ్రిడ్జ్, లండన్ బ్రిడ్జ్. లండన్ బ్రిడ్జ్. ये हाँ मम्मा कडे बघा मम्मा कडे बघा ఇప్పుడు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఎంటర్ అవుతున్నాము. చూడండి, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. చూసారా, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లోకి వచ్చేసాము. పౌరాణిక సినిమాల్లో సెట్టింగ్స్ ఉంటాయి కదా అండి, రాజుల సెట్టింగ్, అది మహిసభలాగా రాజు మంత్రులు వాళ్ళంతా కూర్చొని ఉంటారు కదా, అదే సెట్టింగ్ ఇది. మహిసభ పూర్వకాలపు నాటిది. రాజు మంత్రులు వాళ్ళంతా కూర్చొని ఉండే ప్లేస్ ఇది. చాలా అద్భుతంగా చేశారండి సెట్టింగ్ మాత్రం. చాలా అంటే చాలా బాగుంది. చూస్తున్నా, ఈ సెట్టింగ్ చేసిన వాళ్ళకి హ్యాండ్స్ అప్ చెప్పాలండి. ఈ బొమ్మలు ఇక్కడ ఉన్నాయి కదా, ఈ బొమ్మలు తలలు అటు ఇటు ఇటు అటు మనుషులు తిప్పినట్టుగానే తిప్పుతున్నారు ఇవి. ఇది చూడాలండి మూవీలో సెట్టింగ్ అండి ఇది. హీరోయిన్ బయట ముగ్గు వేసేటప్పుడు హీరో కార్లో రౌండ్గా తిప్పుకుంటూ హీరోయిన్ చూడటానికి తిరుగుతూ ఉంటాడు కదా, ఆ ప్లేసే. శ్రీమంతుల్లో శృతి హాసన్ ఇంటి ముందు ముగ్గు వేస్తూ ఉంటుంది కదండి, మహేష్ బాబు కారులో వెళ్తూ అలా రౌండ్ చక్కర్లు కొడతా ఉంటాడు కదా, ఒక లైన్లో నుంచి వెళ్ళి ఇంకో లైన్లోకి వస్తూ ఉంటాడు కదా, ఆ ప్లేస్ అండి అది. హౌస్ ఎర్లీ మార్నింగ్ యురేకాలో ఇక్కడ వెల్కమ్ షో నడుస్తుందండి. ఇక్కడ 9:30కి 9:35 వస్తే ఇక్కడ వెల్కమ్ షో ఉంటుందంట. రాణా పట్టాభిషేకం జరిగింది. ఇది మహాష్మతి. అవుట్ సైడ్ రానాది హెడ్ కనిపిస్తుంది కదండి, పెద్ద స్టాచ్యూ అండి అది. మహేష్మతి సింహాసనం. సరే డైలాగ్ రక్తంతో కడిగి అని రానా బుల్ ఫైట్ చేస్తాడు కదండి ఇక్కడ. ఇది బుల్ ఫైట్, రానా బుల్ ఫైట్ చేసేది.
ఆ బుల్ ఫైట్ చేసేది వీటితోటేనేమో. ఇక్కడ సింహాసనం ఇది. సెకండ్ హాఫ్ లో ఫస్ట్ కనిపిస్తుంది కదా ఓకే. ఇది స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ, స్పేస్ యాత్ర, బ్యాక్గ్రౌండ్లో తాజ్ మహల్, మమ్మీ, ఈజిప్ట్ మమ్మీ. మొత్తం సూపర్గా ఉందండి. లైటింగ్ ఇదంతా మూవీ మ్యాజిక్లో ఇదంతా. ఫండూస్ పార్క్ అండి ఇది. ఫండూస్ పార్క్ లోపలికి వెళ్తే చిల్డ్రన్స్ ఆడుకోవడానికి మంచి పార్క్స్ ఉన్నాయి. రెయిన్ ఇది మ్యాజిక్ షో, అలాగే లోపల మీకు డైనోసార్ బొమ్మలు. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, చాలా రకాల డిఫరెంట్స్ బొమ్మలు ఉన్నాయి పిల్లలు ఆడుకోవడానికి. మొత్తం చూస్తే నా పిల్లలే గుర్తుకొచ్చారు. ముఖ్యంగా నా కొడుక్కి బోపిచ్చి ఇలా ఆడుకోవటం అంటే. ఈ ప్లేస్ వచ్చి యురేకా అండి. ఇక్కడ ఐఫిల్ టవరు, ఫండోసు, మెయిన్ గ్యాదరింగ్ పాయింట్ అండి ఇది. మార్నింగ్ టైం అందరూ ఇక్కడ గ్యాదర్ అయిపోయి వెల్కమ్ ఈ సెరమనీ ఉంటుందండి ఇక్కడ. మార్నింగ్ చాలా బాగా ఉంటుంది. అలాగే సాయంత్రం పూట కూడా ఇక్కడ మీకు మంచి లైటింగు, వెహికల్స్ సూపర్గా ఉంటుందండి. చూడదగ్గ ప్లేస్ అండి ఇదంతా. ఇది వచ్చేసి లోపల మూవీ మ్యాజిక్లో షాపింగ్ అండి ఇదంతా. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో అన్నీ, చాలా బాగా ఉంది. ఈ ప్లేస్ వచ్చేసి మూవీ మ్యాజిక్ లోపల అన్నమాట. సో మొత్తం డిఫరెంట్గా సెట్టింగ్ చేసి పెట్టేశారు. సో ఏమేమి సెట్టింగ్ చేసి పెట్టారంటే నేను అక్కడక్కడ బిట్ మాత్రమే పెట్టానండి, పూర్తిగా అయితే పెట్టలేదు. లెంత్ ఇక్కడే వీడియో చాలా ఓవర్గా ఉందన్నమాట. ఈ వీడియో చూసారు కదా, పైన వీడియో కింద వచ్చేసి సౌండ్స్ ఎలా ఇస్తున్నారో. ఒక ఫైట్కి మనం డిఫరెంట్గా సౌండ్ వస్తాయి కదా, కొట్టినట్టుగా, పక్కన రాళ్ళు పడినట్టుగా అలా సౌండ్ వస్తాయి కదా. ఇక కింద చూడండి దానికి తగ్గట్టుగా సౌండ్ ఎలా ఇస్తున్నారో. కొట్టేసినప్పుడు సౌండ్ చేస్తారు కదండి, ఆ సౌండ్. మనిషి నడిచినప్పుడు ఎలాగైతే సౌండ్ వస్తుందో ఆ సౌండ్. అంత క్రియేటివిటీ ఇక్కడ. ఇది వచ్చేసి సాయంత్రం 6:30కి స్టార్ట్ అవుతుందండి క్లోజింగ్ సెరమనీ. చాలా కలర్ఫుల్గా సూపర్గా ఉంటుందండి. అది మంచి ఎంజాయ్ చేయొచ్చు. రకరకాల వెరైటీస్ వాహనాల మీద వస్తూ ఉంటాయి. డ్యాన్స్ ప్రోగ్రామ్, డీజే, కలర్ఫుల్ వెహికల్స్ సూపర్గా ఉంటాయండి. ఫిల్మీ దునియా యాక్షన్ అండి ఇది. స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ, రామోజీ మూవీ మ్యాజిక్. సరే కదా. మనకు చూస్తూ ఉంటారు ఈ ఏరియా మొత్తం. స్టంట్స్ ఎలా చేస్తారనేది ఈ షో ద్వారా మనకు తెలుస్తుందండి. ఫైట్ మాస్టర్స్ ఎలా ఫైట్స్ చేస్తారు, బుల్లెట్స్ ఎలా కలుస్తారు, పైకి ఎలా ఎక్కుతారు, ఇక్కడ మనకు రియాలిటీలో చూపిస్తారండి. ఇక్కడ ఈ షో మొత్తం చాలా బాగుంటుంది, రియాలిటీగా ఉంటుంది. ఇది చూస్తే టక్కరి దొంగ సినిమా గుర్తుకొస్తుంది కదా. ఇది వచ్చేసి హవా మహల్ అండి.
చూస్తారా, నిజంగా ఆ పేరు తగ్గట్టుగానే అక్కడ ఆ ప్లేస్లో నిలబడితే గాలి చల్లగా ఇస్తూ ఉంటుందండి. ఇక్కడి నుంచి మనకు అన్ని లొకేషన్స్ మంచిగా క్లారిటీగా కనిపిస్తుందండి. కనబడుతూ చూసారా మొత్తం ప్లేస్ ఎలా కనిపిస్తుందో. ఫిల్మ్ సిటీలోని మెయిన్ సిట్టింగ్లని ఇక్కడ నిలబడితే మనకు మొత్తం క్లారిటీ కనిపిస్తూ ఉంటుంది. చూసారు కదా. సో ఈ చోట మీరు తిరిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే సో ఆ ఫీలింగ్ ఎలా ఉన్నది అనేది నాకు కామెంట్ అనేది చేయండి. సో మా వారు చెప్తేనే నాకు ఫీలింగ్ అనేది నేను చూడకపోయినా మంచిగా అనిపిస్తుంది నాకైతే. మా వారు వెనకాల వీడియో షూట్ చేస్తుంటే రాజస్థాన్ వాళ్ళు ఎంత చక్కగా డాన్స్ వేస్తున్నారో చూడండి. అది వాళ్ళ కల్చర్ అన్నమాట. సరే, ఇది జపనీస్ గార్డెన్. వాటర్ చూసారా ఎలా వస్తుందో. ఆ కొండలు ఒకసారి సినిమాలలో చూస్తూ ఉంటారు కదా. ఖాళీ ఏ కుछ అయినా సరే यार. వాటర్ చూసారా ఎలా అవుతుంది. ఇదంతా బటర్ఫ్లై గార్డెన్ అండి. నైట్ టైం చూడండి అసలు లైటింగ్ ఎంత కలర్ఫుల్గా ఉందో. లోపలికి వెళ్తూ ఉంటే అసలు బయటకు కూడా రాబుద్ది కాదు, అంత కలర్ఫుల్గా ఉంటుంది. చూడండి మొత్తం అసలు లీవ్స్ అవన్నీ ఎంత కలర్ఫుల్గా ఎంత లైటింగ్ ఉందో. అసలు నైట్ మొత్తం అక్కడే మనం స్పెండ్ చేయాలనిపిస్తుంది, అంత అందంగా ఉందండి ప్లేస్ మొత్తం. సూపర్ అండి, సూపర్ అసలు. చూడండి తూనిగా ఎలా 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 కదులుతుందో చూడండి. గిటారు ఎంత లైటింగ్ చూడండి, అసలు ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి. అసలు నైట్ మొత్తం అసలు అక్కడే స్పెండ్ చేయాలనిపిస్తుంది మనకైతే, బయటికి కూడా రాబుద్ది కాదు, అంత కలర్ఫుల్గా అంత ఇదిగా ఉంటుంది. మంచి సాటిస్ఫాక్షన్ ఉంటుందండి. మొత్తం తిరిగి చూస్తూ ఉంటే సూపర్గా ఉంటుందండి. అసలు మనం ఎక్కడా కూడా వేస్ట్ చేసాము డబ్బులు అన్న ఫీలింగ్ అయితే రాదండి. ఆ పెట్టిన దానికి మంచి సాటిస్ఫాక్షన్ మాత్రం ఉంటుందండి. అంత అందంగా ఉందండి ఫిల్మ్ సిటీ మాత్రం. కాస్ట్ ఎక్కువగా ఉంది మాత్రమే ఆలోచించమాకండి, దాని తగ్గట్టుగానే లోపల స్ట్రక్చర్ అవన్నీ కూడా సూపర్గా ఉందండి. దాని తగ్గట్టుగానే వాళ్ళు వసూలు చేస్తున్నారు. మెయింటెనెన్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి సూపర్గా ఉందండి. లోపల మనం ఇబ్బంది పడకుండా ఎక్కడికక్కడ ప్రతి ఒక్క చోట టాయిలెట్స్ కానివ్వండి, డ్రింకింగ్ వాటర్స్ కానివ్వండి, డస్ట్బిన్స్ కానివ్వండి, చాలా చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారండి. మన జనాలకి ఎక్కడా ఇబ్బంది కలగకుండా. ట్రాన్స్పోర్ట్ కూడా చాలా ఇదిగా చాలా బాగుందండి. ట్రాన్స్పోర్ట్ కూడా సూపర్ అండి. మొత్తానికి మాత్రం ఫిల్మ్ సిటీ చూడదగ్గ ప్లేస్ అండి. కుదిరితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీ ఫ్యామిలీతో వెళ్ళి చాలా ఎంజాయ్ చేస్తారు. అసలు పిల్లలైతే ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారండి. చిన్న పెద్ద అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. మా వారు మాటలు వింటే ఇది పెద్ద భూతల స్వర్గం లెక్క ఉంది, మనిషిని లాక్కుంటే వదిలిపెట్టదు అనుకుంటా. డబ్బులు కూడా అలానే ఖర్చు పెట్టుకోవాలి. భూతల స్వర్గం అంటే ఈ మాత్రం ఖర్చు పెట్టాలి కదా. సరే మరి వీడియో లెంత్ ఎక్కువగా ఉంది. జీవితంలో ఈ వీడియో మనకు ఒక మెమరబుల్ అండి. అందుకు కాస్త లెంత్ ఎక్కువైంది, ఏమనుకోమాకండి.